అందరికీ నమస్కారం. ఐ వెల్కమ్ యూ ఆల్ బ్యాక్ అగైన్ టు పోర్టల్ టు లవ్ అండ్ లైట్. ఈ వారం మనం ఈ సెకండ్ వీడియో ద్వారా, ఈ రెండవ వీడియో ద్వారా 54 మరియు 55వ శ్లోకాలకి ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాన్ని తెలుసుకోబోతున్నాము. మరి మనం ఈ 54వ శ్లోకం నుండి 6వ భాగంలోకి అడుగు పెడుతున్నాము. మనకి ఇక్కడి నుంచి 72వ శ్లోకం వరకు కూడా ఈ 6వ భాగంలో ఉంటాము. ఆఖరి భాగం ఇది. దీంతో మనకి సాంఖ్యము మరియు యోగము అనే అధ్యాయం పూర్తి చేసుకుంటాము. అయితే మరి ప్రీవియస్ వీడియోలో దీని పార్ట్ 1 అంటే 52 మరియు 53వ శ్లోకాల ద్వారా మనం ఇంకా పరమాత్మ మాట్లాడుతూ ఉన్నారు. బుద్ధి యోగం గురించి ఇంకా వివరణ ఇస్తూ ఈ బుద్ధి యోగం చేసిన జ్ఞాని ఎవరైతే ఉన్నారో తను శ్రోతవ్యస్య శృతస్య చ అంటే జరిగిపోయిన దాని గురించి కానీ ఆర్ విన్న దాని గురించి కానీ లేకపోతే జరగబోయే దాని గురించి కానీ వినబోయే దాని గురించి కానీ ఏదైనా సరే ఫ్యూచర్ కానీ పాస్ట్ గురించి కానీ ఎప్పుడూ కూడా తను చింతించడు. తను ఎప్పుడు కూడా వర్తమాన క్షణంలో ఉండి ఆ దివ్య పరమాత్మ చైతన్యంతో అనుసంధానమే క్లియర్గా ఏది మార్పు చెందనిది ఏది మార్పు చెందేది అన్న ఆ క్లారిటీ ఉంటుంది బుద్ధియోగం చేసిన ఒక జ్ఞానికి, స్వయం ప్రకాశి అయిన జ్ఞానికి. అయితే అది 53వ శ్లోకం అయితే 52వ శ్లోకం అయితే 53వ శ్లోకంలో మనం ఏం తెలుసుకున్నాము? మనకి ఈ బుద్ధి యోగము చేసినప్పుడు విప్రతిపన్నాతే అని తెలుసుకున్నాం. అంటే మనకి ఆధ్యాత్మిక సాధనలో వచ్చినప్పుడు ఎన్నో మనకి ఆ చంచలత అంటే ఏది కరెక్ట్ ఏది కాదు, ఎంతోమంది ఎన్నో శాస్త్ర గ్రంథాలు కానీ ఎంతోమంది కానీ ఎన్నో రకాలుగా చెప్తున్నారు. ఏది నిజము, ఇది కరెక్టా, అది కరెక్టా అని ఒక సందిగ్ధావస్థ ఉంటుంది. అందులో నుండి బయటపడాలి అంటే కూడా మనకి బుద్ధి యోగం చేసి ఎప్పుడైతే బుద్ధి స్థిరత్వం పొందుతుందో మనకి జ్ఞానం అనేది ప్రాప్తించబడుతుంది. దానివల్లనే మనకి సందేహాలన్నీ కూడా నివృత్తి అవుతాయి అని తెలుసుకున్నాము. అయితే మనం నేను లాస్ట్ వీడియోలో ఒక చిన్న పొరపాటు చేశాను. ఏంటంటే ఫస్ట్ మనసు గురించి నేను చెప్పటం మొదలుపెట్టినప్పుడు సూక్ష్మ శరీరానికి 24 తత్వాలని చెప్పాను. అది తప్పు. 19, 24 కాదు. సూక్ష్మ శరీరము 19 ఎలిమెంట్స్, 19 ఎలిమెంట్స్తో తయారవబడుతుంది. అదేంటంటే మనసు, బుద్ధి, అహంకారము, చిత్తము, పంచ ప్రాణవాయువులు, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ కలిసి 19 అన్నమాట. సో మనం ఇప్పుడు ఈ 6వ భాగంలోకి అడుగు పెడదాము. ముందుగా 54వ శ్లోకం సాయి మేడం ద్వారా పాడించుకొని దాని లోతుల్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఓవర్ టు యూ సాయి మేడం. 2వ అధ్యాయము 54వ శ్లోకం. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తినందిన స్థిత ప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును? థ్యాంక్ యూ మేడం. ఇక్కడ మనకి 6వ భాగం ఏమిటి అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన యోగి యొక్క గుణాలు ఏమిటి అని తెలియచేసేవే ఈ 54 నుండి 72వ శ్లోకాల వరకు మనకి పరమాత్మ తెలియజేయనున్నారు. అయితే 54వ శ్లోకం ఏంటంటే అర్జున ఉవాచ, అర్జునుడు ఇప్పుడు వరకు విన్నాడు. ఓకే, నేను రథంపై ఎక్కడ ఆగిపోయాడు అర్జును మాట్లాడటం అంటే నేను ఇంకా ధనుర్బాణాలు వదిలేసి
రథంలో చతికిల పడ్డాడు. నేనిక యుద్ధం చెయ్యను, వీళ్ళందరూ నా వాళ్ళు అని ఎంతో మాటలు చెప్పి శ్రీకృష్ణ పరమాత్మకి అంటే తనను తను రేషనలైజ్ థింకింగ్ అనమాట. నేనెందుకు చేస్తున్నాను అంటే ఇన్ని కారణాలున్నాయి కాబట్టి నేను ఈ పని చెయ్యను అని తనని తను సమర్థించుకునే స్టేట్మెంట్స్ అన్నీ చాలా ఇచ్చేసి తర్వాత సాంఖ్యము మరియు యోగంలో 7వ శ్లోకంలో ఇంకా ఆహ్, శరణాగతి నొందుతాడు. పరమాత్మ ఇంక నేను నీకే వదిలేస్తున్నాను. నీదే శరణాగతి పొందుతున్నాను. నువ్వే చెప్పు ఇప్పుడు నాకు కర్తవ్య బోధ చెయ్యి. నేనేం చేయాలో నువ్వే చెప్పు అన్నప్పుడు అక్కడ మనకి 11వ శ్లోకం నుండి కూడా పరమాత్మ చెప్పనారంభించారు. ముందు ఆత్మతత్వ జ్ఞానాన్ని బోధించి తర్వాత తనకి కర్తవ్య బోధ చేశారు. ఒక క్షత్రియుడు ఏం చేయాలి? ఏది ధర్మము అనేది సూక్ష్మాలు తనకి బోధించి, దాని తర్వాత బుద్ధి యోగం గురించి చెప్పనారంభించి, ఆ బుద్ధి యోగము చేసిన వాళ్ళ గురించి కూడా ఆల్రెడీ కొద్ది కొద్దిగా ఆ లక్షణాలేంటి? తను చేస్తే వచ్చే మనకి ఫలితాలేంటి? ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అవన్నీ విని అర్జునుడు అంటే మనకే వచ్చే డౌట్స్ అన్నమాట. అది అర్జునుడి ద్వారా మనం విందాం. దీంతోనే మనకి ఉన్న క్వెషన్స్ మన మైండ్‌లో ఇప్పుడు ఏదైతే మనకి క్వెషన్స్ పాపప్ అవుతూ ఉంటాయి. పరమాత్మ చెప్పుకుంటూ వెళ్తున్నారు గానీ, ఏదో వింటున్నాం ఆహా! ఆహా! అనుకుంటా. అర్జునుడికి కూడా అట్లాగే ఇప్పటి వరకు విన్నాడు. ఇప్పుడు ఒక క్వెషన్ చేస్తున్నాడు. అదే అర్జున ఉవాచ అర్జునుడు ఇట్లు పలికెను. దీని పద విభజన ఏంటి? కేశవ ఓ కేశవ అంటే కేశి అన్న రాక్షసిని సంహరించిన వాడా ఓ శ్రీకృష్ణ పరమాత్మ. సమాధిస్తస్య జ్ఞానయోగ సమాధిలో ఉన్న స్థితప్రజ్ఞస్య స్థిర బుద్ధి కలిగిన వాని యొక్క భాష క అంటే ఇతరులు పలికిస్తే ప్రతిస్పందించే తీరు ఎలా ఉండునో స్థితదీహి స్థిరబుద్ధి కలవాడు లేదా స్థితప్రజ్ఞుడు అంటే జ్ఞాననిష్ఠుడు కిం ప్రభాషేత ఎట్లు మాట్లాడును కిం ఆసీత ఎట్లు కూర్చుండును కిం వ్రజేత ఎట్లు నడుచును ఇన్ని క్వశ్చన్స్ వచ్చేసినాయి అర్జునుడికి. అంటే దానికి డైరెక్ట్ మీనింగ్ ఏంటంటే అర్జునుడు ఇట్లు అడిగెను ఓ కేశవ నిశ్చల బుద్ధి ద్వారా సమాధి స్థితిని పొందిన పురుషుని లక్షణమేమిటి? అతడు ఏమి చెయ్యును? ఎట్లు కూర్చుండును? ఎట్లు నడుచును? అని అడుగుతున్నాడనమాట. అంటే పీహెచ్‌డీ చేసినోళ్ళు ఎట్లా ఉంటారు? సూట్ అండ్ టై యేసుకుంటారా? ఎలా కూర్చుంటారు? ఎలా మాట్లాడతారు? అని ఒక విజువలైజేషన్ చేసుకుంటూ పరమాత్మని క్వెషన్ చేస్తున్నాడు అర్జునుడు. అయితే ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటి? ఆహ్, యోగిరాజుల వారు ఇట్లా చెప్తున్నారు. మనలోని అంటే ఒక సాధకుడిలోని ఆ లోపల ఫైర్ అగ్ని, ఆ తపన ఇట్లా మాట్లాడుతోంది. అర్జునుడంటే అదే కదా! సంకేతం ఏంటంటే మనలో మణిపుర చక్ర దగ్గర ఉండే ఆ తపన, విల్ పవర్, సంకల్ప శక్తి అంతా కూడా అర్జునుడు. అయితే మనలో ఉన్న ఆ తపన, ఆ అగ్ని ఏదైతే ఉందో ఇట్లా మాట్లాడుతోందనమాట. స్థితప్రజ్ఞ, స్థితధిహి ఇవన్నీ అంటే ఏంటి పరమాత్మ? ఏంటేంటో చెప్పేస్తున్నావే. బుద్ధియోగం అన్నావు, తర్వాత స్థితప్రజ్ఞత అన్నావు, ఇట్లాగే స్థితంగా ఉండి అన్నీ చేయాలంటున్నావు. ఏంటేంటో కొత్త కొత్త మాటలున్నాయి. ఇవేమి అర్థం కావట్లేదు. ఇవన్నీ ఏంటి కేశవా? అని అడుగుతున్నాడు అర్జునుడు. అయితే యోగానంద గారు ఇంకా దీనికి విశ్లేషించి ఏం చెప్తున్నారో చూద్దాం. ఓ కేశవా! ఇక్కడ ఈ శ్లోకం జస్ట్ ఒక క్వెషన్ మాత్రమే. ఏంటి అనే అడుగుతాడు అర్జునుడు. కానీ పరమహంస యోగానంద గారు మనకి దీనికి ఆల్రెడీ సమాధానం చెప్పేస్తున్నారు. పరమాత్మ చెప్పక ముందే ఈ శ్లోకం ద్వారా కొంత వివరణ కూడా ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ శ్లోకాల్లో వచ్చేది. అయితే ఓ కేశవ నువ్వు ఇప్పటివరకు చెప్పిన సమాధి యోగము యొక్క అంతిమ స్థితి గురించి వింటుంటే నాట్లో ఇంకా ఆధ్యాత్మిక ఆసక్తిని, కుతూహలాన్ని రగిలిస్తున్నాయి. ఇంకా చాలా క్యూరియాసిటీ వచ్చేస్తుంది. ఇదేంటో కొత్తగా ఉంది. ఆహ్, భలే బాగుంది. నేను అన్నీ చేయొచ్చు గానీ, దాంతో నా బంధాలలో నేను ఇరుక్కోను. సో, నేను సెపరేట్‌గా ఉంటాను. కానీ అన్ని పనులు చేస్తాను. ఇదేదో బావుందే అని ఒక కుతూహలాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాడు అర్జునుడు. అయితే ఈ అంతిమ దశ అయినటువంటి యోగ స్థితిలో స్థిరపడిన ఆ జ్ఞాని ఎలా ఉంటాడు? అతను తాను మాట్లాడే విధానంలో కానీ, చేసే చర్యలలో కానీ, ఇతర మనుషుల వలెనే ప్రవర్తిస్తాడా? అంటే నాలాగానే తాళ్ళు ఉంటారా? నాలాగానే వాళ్ళు మాట్లాడతారా? అని అడుగుతున్నాడు.
అయితే అట్లా ఆ ఎక్స్‌ప్రెషన్‌లో కూడా ఒక కుతూహలంతో కూడిన తపనతో అడుగుతున్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మన లోపల ఆ అగ్ని, ఆ తపన లేనిదే ఇప్పుడు 7వ శ్లోకంలో అక్కడ అర్జున విషాద యోగం లాస్ట్‌లో ఇంక ధనుర్బాణాలు వదిలేసి రథంలో అట్లా చతికిల పడిపోయి కూర్చున్నాడు. 7వ శ్లోకంలో ఇంక తనకు అశ్రు నయనాలు కళ్ళల్లోంచి నీళ్లొచ్చేస్తున్నాయి. అక్కడి నుంచి కూడా కొద్దిగా ఆ తపన అనేది అక్కడి నుంచే తెలుస్తుంది మనకి. లాస్ట్ శ్లోకం అర్జున విషాద యోగం నుండి మనకి సాంఖ్యము మరియు యోగంలో అర్జునుడు లాస్ట్ నుంచి ఇందులో సాంఖ్యంలో ఫస్ట్ 10 శ్లోకాస్ అర్జునుడి యొక్క తపనను తెలుపుతున్నాయన్నమాట. అప్పటి వరకు ఏదేదో చెప్తా ఉంటాడు. ఇంకా అయిపోయింది, అయిపోయింది, అయిపోయింది. ఇంకా చెప్పేసాడు. చెప్పేసి ఇంక కళ్ళల్లో నుంచి నీళ్లొచ్చేసి, ఆ తపన వచ్చేసి శరణాగతి పొందినప్పుడే అందుకే అర్జున విషాదం కూడా యోగమైంది. ఎందుకంటే, ఆ తపన, ఆ ఫైరే పరమాత్మతో పలికించింది. మాటలు రానిచ్చింది. అంటే పరమాత్మ మనతో మాట్లాడాలి. మనకి అనుసంధానం అవ్వాలి అంటే ఏంటంటే, మనలో ఆ ఫైర్ ఉండాలి. దట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ అక్కడ మనకి ఆ శ్లోకాల ద్వారా తెలిసేది. మనలో కూడా ఇప్పుడు అర్జునుడిని చెప్పేటప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఇప్పుడు ఈ శ్లోకం ద్వారా కూడా ఒక కుతూహలంతో కూడిన ఒక తపనతో అడుగుతున్నాడు అర్జునుడు. ఆ తపన మనందరిలోనూ ఉండాలి. ఆ ఫైర్ అనేది అంత హైయర్ స్టేట్‌కున్నప్పుడే మనల్ని పరమాత్మనది కదిలిస్తుంది. ఆ తపన అనేది. పరమాత్మతో ఐక్యం సాధించిన తరువాత భక్తుని చైతన్యం ఇంకా ఎప్పటికీ అధోగతి చెందదు. ఇక్కడ మనకి పరమహంస యోగానంద గారు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆ క్వెషన్ వరకే ఈ శ్లోకం. అయితే ఏం చెప్తున్నారు? ఇంక ఒక్కసారి మనం ఆ స్థితికి రీచ్ అయ్యాము. అంటే నిర్వికల్ప సమాధి స్థితికి వెళ్ళిన తర్వాత ఇంకా అధోగతి చెందటం అంటే ఇంకా డౌన్‌వర్డ్ ఫ్లో. మన ఎనర్జీ ఇంక కిందకి పడిపోతుందా? నేనింక మళ్ళీ మూలాధార చక్ర దగ్గరికొచ్చేసి భయాలతో ఉంటానా? అంతా మళ్ళీ ఇన్‌సెక్యూరిటీస్‌తో కానీ, ఇలా నాది, నేను అన్న త తత్వంతో కానీ అట్లా ఉంటానా అంటే అలాంటి భయం ఏమీ లేదు. ఇంకా ప్రాణశక్తి కిందకి పడిపోవటం అనేది లేదు. నువ్వు ఇక్కడే స్థిరంగా, స్థితంగా ఉంటావు. ఇక సమాధి స్థితిలోనే ఉంటాడు. ఎవరు? ఆ యోగ స్థితి, ఆ జ్ఞాని అయినవాడు. తాను కార్యకలాపాలు జరిపే తలం అనేది మారుతుంది. ఇప్పటి వరకు మనం ఈ భగవంతుని చూస్తూ అంటే సెపరేట్‌గా చూస్తున్నాము. భగవంతుడు ఒక పటంలో కానీ, లేకపోతే ఒక విజువలైజేషన్‌గా కానీ, అలా సెపరేట్‌గా భగవంతుని వైపు చూస్తూ, ఈ ప్రాపంచిక కర్మలన్నీ చేయడానికి ఈ మనం ఒక సామాన్య మానవుడిలాగా కానీ, లేతే బిగినర్ స్టేట్‌లో ఉన్న ఒక ఆధ్యాత్మిక సాధకుడు గాని చేసేది ఏంటి అంటే, భగవంతుడిని ఇంకా మనం వేరుగానే చూస్తున్నాం. ప్రాపంచిక కర్మలు చేస్తూ ఆహ్, ఈ భగవంతునితో ఉన్నట్లు మనం భావిస్తున్నాం. అది ఒక స్థితి. అయితే ఇక్కడ భగవంతుని వైపు చూడటం అంటే ఎందుకు అంటే, అది వేరు భావన మనకి తెలుస్తోంది. ఆ ద్వంద్వత్వంలోనే ఇంకా ఉన్నాం. ట్రావెలింగ్ టువర్డ్స్ మనం ఏకత్వ స్థితి వైపు ట్రావెల్ చేస్తున్నాం కానీ, ఇంకా ఆ స్టేట్‌కి రీచ్ అవ్వలేదు. అందుకనే మనం ఆ సెపరేషన్ అనేది ఫీల్ అవుతున్నాం. ఇక్కడ ద్వంద్వత్వం నుంచి ఏకత్వ స్థితిలో ఉన్నట్లు అనుభవపూర్వకంగా తెలుసుకుంటాడు. ఇక్కడ మనకి జ్ఞానం తెలుసుకుంటున్నాం గానీ, అది అనుభవంలో లేదు మనకి. ఎప్పుడైతే మనం ఆ స్థితికి రీచ్ అవుతామో, అనుభవపూర్వకంగా ఏకత్వ స్థితిని తెలుసుకుంటాడు. ఇప్పుడు తాను నిద్రపోతున్నా సరే, తింటున్నా, నడుస్తున్నా, ఏం చేస్తున్నా అతని బుద్ధి, విచక్షణ పరమాత్మలో విలీనమై ఉంటుంది. ఇంకా తనకి ఆ సెపరేషన్ అనేది ఉండదనమాట. ఏం చేస్తున్నా సరే, ఆ చైతన్యం ఎప్పుడు కనెక్టెడ్‌గానే ఉంటుంది. యోగ స్థితిలో ఉన్న ఒక యోగికి. అదే మనకి అహం బ్రహ్మాస్మి, తత్వమసి అంటే అంతా ఉన్నది బ్రహ్మమే. నేను బ్రహ్మమే. ఐ యామ్ థాట్ ఇన్ఫినిటీ అంతా ఉన్నది ఆ బ్రహ్మమే అన్నది. ఈ మాట నేనందరిని ఒక క్వెషన్ అడుగుతున్నాను. అహం బ్రహ్మస్మి అన్న ఈ అద్వైత సిద్ధాంతాన్ని మనకు బోధించినది ఎవరు? ఐ క్వెషన్ దిస్ అగైన్. ఐ రిపీట్ దిస్ క్వెషన్ అగైన్. మనకు ఈ అద్వైత సిద్ధాంతమైన అహం బ్రహ్మస్మి అన్న ఈ మాట ఎవరి ద్వారా వచ్చినది? ఎవరు మనకి జ్ఞానాన్ని అందించారు? అందరిని క్వెషన్ అడుగుతున్నాను. ఓకే. ఆహ్, అయితే ఈ జ్ఞాని మనమైతే భగవంతుని వైపు సెపరేట్‌గా చూస్తూ కర్మలు చేస్తాము. వేరాజ్ యోగ స్థితిలో ఉన్న జ్ఞాని
ప్రాపంచిక వ్యవహారాలు చేస్తూ తాను భగవంతునిలో ఉన్నట్లే భావిస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నా సరే, తింటున్నా, నడుస్తున్నా, పని చేస్తున్నా, మాట్లాడుతున్నా, ఎవ్రీథింగ్ భగవంతునితో కనెక్టెడ్‌గా ఉన్నాను అని అది ఎక్స్‌పీరియన్స్ చేస్తూనే ఉంటాడనమాట. అయితే ఈ కనబడే దృశ్యమాన ప్రపంచం అంతా భగవత్ చైతన్యంతో నిండిపోయినట్లే దర్శిస్తాడు. ఇంకా తనే అంతా కనిపిస్తా ఉంటాడు. ప్రకృతి చుట్టుపక్కల ఏది చూస్తున్నా సరే తన రూపమే కనిపిస్తుంది. అంతా దివ్య చైతన్యమని అదే చూస్తాడనమాట తను. జాగృత అవస్థలో కూడా తాను ప్రకృతి, పురుషుడు రెంటిని గ్రహించే స్థితిలో ఉంటాడు. ఇక్కడ మనకి ప్రకృతి, పురుషుడు సాంఖ్యం అంతా చెప్పుకునేది అదే. ప్రకృతి అండ్ పురుషుడు దృశ్యమాన ప్రపంచం అంతా ఇక్కడ 24 ఎలిమెంట్స్‌తో కూడిన ప్రకృతి, పురుషుడు అంటే చైతన్యం. ఆ దివ్య చైతన్యాన్ని పురుషుడు అంటున్నాం. అంటే మార్పు చెందేది, మార్పు చెందనిది. సత్పదార్థము, అసత్పదార్థము. ఈ రెండింటికి ఉన్న ఆ క్లారిటీ అనేది తెలుస్తుంది. ఏది ఏది అనేది. యాహ్! ఈ ఆహ్, ఆ డిఫరెన్స్ చూడగలడనమాట. ఏది జాగృత అవస్థలో కూడా ఇవన్నీ గమనించుకోగలడు ఒక యోగి. పరమాత్మతో పారవస్యపు స్థితిలో ఉండటం, అదే సమయంలో యాక్టివ్‌గా జాగృతిలో ఉండటం పరమహంస స్థితి. పరమాత్మతో ఒక పక్కన పారవస్యపు స్థితిలో ఆ తన్మయత్వంతో ఉంటున్నాడు. అట్ ద సేమ్ టైమ్ జాగృతిగా ఇప్పుడు లెగిసే ఉన్నాడు, కళ్ళు తెరిసే ఉన్నాడు, పనులన్నీ చేసుకుంటున్నాడు. ఆ స్థితిలో ఉండే చేసుకుంటున్నాడు. అదే పరమహంస స్థితి. ద రాయల్ స్వాన్, రాజహంస. ఈ విశ్వం అనే ఈ మహాసముద్రములో హ్యాపీగా తేలుతూ అంటే ఫ్లోట్ అవుతూ రాజహంస చక్కగా ఆ మహాసముద్రంలో ఫ్లోట్ తేలుతూ తన శరీరము, తాను తేలుతున్న ఆ మహాసముద్రము ఆ 2 కూడా పరమాత్మ యొక్క రూపాలుగా దర్శిస్తుంది. అదే పరమహంస యోగానంద. పరమహంస అంటే ఆ స్థితి అది అన్నమాట. అందుకనే పరమహంస యోగానంద గారికి అది ఆ పేరు ఇవ్వటం జరిగింది. పరమహంసలాగా, ఒక రాజహంసలాగా మహాసముద్రం మీద తేలియాడుతూ తన శరీరంలో ఉన్నది ఆ మహాసముద్రం ఏదైతే దేనితో అయితే చేయబడి ఉందో మొత్తం అంతా కూడా ఒక్కటే అని తెలుసుకున్న జ్ఞాని ఆ యోగ స్థితిలో, ఆనంద స్థితిలో ఉన్న యోగానంద. అదే పరమహంస యోగానంద అంటే. అంటే ఏంటి, ఇంకా సెపరేషన్ లేదు. ఈ బాడీని ఇక్కడ ఈ గోడ లేదు. ఈ బాడీకిను, కాస్మోస్‌కి, మన ఉన్న విశ్వానికి ఏదన్నా అడ్డుగోడ ఉందా అంటే లేదు. ఆ లేని స్థితిని అనుభవపూర్వకంగా తెలుసుకుని అదే ఆనందమయ స్థితిలో, యోగ స్థితిలో ఉన్నవారే పరమహంస యోగానంద వారు. సో, ఈ జ్ఞానాన్ని అందిస్తున్న శ్రీ 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 పరమహంస యోగానంద గారికి శిరస ప్రణమిల్లుతూ మనం ఈ 54వ శ్లోకాన్ని పూర్తి చేసుకుందాము. దీని ద్వారా ఇప్పుడు అర్జునుడు క్వెషన్ మనకి అర్థమైంది. ఎట్లా ఉంటారు, ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు చక్కగా అడిగారు. అయితే నెక్స్ట్ 55వ శ్లోకం ద్వారా పరమాత్మ ఏం సమాధానం చెప్తారో చూద్దాం. లెట్ us వెల్కమ్ సాయి మేడం. ఓవర్ టు యూ మేడం. 2వ అధ్యాయము 55వ శ్లోకము. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, మనస్సునందలి కోరికలన్నీయును పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని అందురు. థ్యాంక్ యూ మేడం. శ్రీ భగవానువాచ. ఇక్కడ పద విభజన చూద్దాం. పార్థ, ఓ పార్థ, యదా ఎప్పుడైతే మనోగతాన్ మనస్సునందున్న సర్వాన్ సమస్తములైన కామాన్ కోరికలను ప్రజహాతి పూర్తిగా త్యజించునో
ఆత్మన ఆత్మ ద్వారా ఆత్మని ఏవ ఆత్మయందే తుష్టః సంతుష్టుడగునో తదా అప్పుడే స్థితప్రజ్ఞః అతడు స్థితప్రజ్ఞుడు ఉచ్యతే అనబడును. దీనికి డైరెక్ట్ మీనింగ్ ఏంటి? శ్రీకృష్ణ భగవానుల వారు శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తున్నారు, ఓ అర్జున, ఎవరైతే బాహ్య లాభాపేక్ష లేనివాడై తనలోనే తాను తనతో తాను తృప్తి పొందుతూ ఉంటాడో అలాంటి తృప్తి వల్ల మనస్సులోని ఇతర కోరికలన్నింటినీ అప్రయత్నంగా, ఇక్కడ కీవర్డ్ ఏంటంటే అప్రయత్నంగా విడిచివేయగలుగుతాడో అప్పుడు అలాంటి యోగిని స్థితప్రజ్ఞుడు అంటారు. ఓకే, సరే, దీనికి మనకు ఆధ్యాత్మిక అంతరార్థము పరమహంస యోగానంద గారి విశ్లేషణ చూద్దాము. ఓ పార్థ, ఒక మనిషి తన మనస్సులోని అన్ని కోరికలు పూర్తిగా త్యజించి ఆత్మలో ఆత్మ ద్వారా సంపూర్ణంగా సంతృప్తి చెందినప్పుడు, ఒక్కొక్క మాట కూడా జాగ్రత్తగా ఎంపిక చేసుకోబడినవి. ఇక్కడ 2 సార్లు వాడారు. ఆత్మలో, ఆత్మ ద్వారా, సంపూర్ణంగా. ఇక దాంట్లో ఏమీ ఇంపర్ఫెక్షన్స్ లేవు, ఇంకా ఖాళీలేం లేవు. సంపూర్ణంగా సంతృప్తి చెందినప్పుడు అతను జ్ఞానంలో స్థిరపడిన వాడుగా పరిగణించబడతాడు. అయితే ఎప్పుడైతే సాధకుడు ధ్యాన సాధన చేస్తూ నిత్యం బాహ్య కర్మలు కూడా అన్ని రైటియస్ వే, అంత ధర్మ మార్గంలో ఉంటూ ఆధ్యాత్మిక మార్గాన్ని సన్మార్గం అంటే ఇంకా ఆ సత్ని తలుచుకుంటూ ఆయన మార్గంలోనే వెళుతూ ఆయన్ని సంతోష పెట్టడానికే ప్రతి పని చేస్తూ అట్లా ఎప్పుడైతే అనుసరిస్తూ తన విధులన్నీ నిర్వహిస్తూ ఉంటాడో అటువంటి యోగి నిత్యం బ్రహ్మానందం అనే అమృతాన్ని ఆస్వాదిస్తూ చాలా ఎంతో తృప్తిగా ఉంటూ ఈ విషపూరితమైన, ఇంకా ఈ మనం ఏంటంటే పాయిజన్డ్ హనీ, విషపూరితమైన తేనె లాంటి కోరికలన్నింటినీ త్యజిస్తాడు. ఎప్పుడు ఆ మనస్సు పూర్తిగా తృప్తి చెందింది, అది కంటిన్యూస్గా బ్రహ్మానందం అనే అమృతాన్ని తాగుతూ ఉంది. అంత గొప్ప టేస్ట్ ఉన్న అమృతాన్ని తాగేటప్పుడు ఈ విషపూరితమైన ఈ తేనె లాంటి కోరికలను త్యజిస్తాడు. అది అక్కడ ఇప్పుడు అంటే ఏంటి, యోగికి అది ఇప్పుడు ఆ క్లారిటీ తెలుస్తుంది అనమాట. ఇది విషపూరితమైనవి, ఇవన్నీ కోరికలతో నేను తీర్చుకుంటున్నాను, కొద్ది కొద్దిగా నాకు ఆ ప్లెజర్స్ వస్తున్నాయి, కానీ కంపేర్ టు నేను ఇప్పుడు ఏ స్థితిలో అయితే ఉండి అది ఆ బ్రహ్మానందాన్ని ఆస్వాదిస్తున్నానో దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా మనకేంటంటే కలుషితం చెందిన అనమాట. అన్ని మనకి ఇప్పుడు తినే ఆహార పదార్థాలన్నీ ఎట్లా కలుషితం చెంది ఆ టేస్ట్కి అలవాటు పడిపోయి ఇదే అనుకున్నామో దీంట్లోనే వెళ్ళిపోతున్నామో, ఎప్పుడైతే మనకు ఆ బుద్ధి విచక్షణ అనేది ఆ బుద్ధి స్థిరం అవుతుందో అప్పుడు దాన్ని మనకి ఆ క్లారిటీ తెలుస్తుంది. ఇదంతా కూడా మనకి కలుషితమైనవి, మోహ కలిలం అన్నారు కదా, అట్లా ఆ ఆ క్లారిటీ అప్పుడు ఆ స్థితిలోనే తెలుస్తుంది అనమాట. అప్పుడే కోరికలన్నింటినీ త్యజించేస్తాడు, ఇంకా అది అప్రయత్నంగానే జరిగిపోతుంది అట్లాగా. అయితే తన అహం ఇంకా పూర్తిగా ఆత్మలో లయమైపోయింది. ఆ స్థితిలో ఇప్పుడు ఏ స్థితిలో అయితే యోగి ఉన్నాడో తన అహం అనేది పూర్తిగా ఆత్మలో లయమైపోయింది. మనకి అంతకు ముందు కూడా చెప్పుకున్నాం కదా, ఆత్మ ఆధారభూతమైనది మనస్సుకి, మనస్సు నుండి మళ్ళీ అహం అనేది వస్తుంది. అంటే అహానికి ఆధారభూతమైనది మనస్సు, మనస్సుకి ఆధారభూతమైనది ఆత్మ. ఇది ఒకదానిలో ఒకరు లయమైపోతాయి అన్నమాట. అహం అనేది పూర్తిగా ఇంకా మనస్సు ఆత్మలో లయమైపోయింది. అప్పుడు ఆ జీవి పరిపూర్ణ జ్ఞాని. తన చుట్టూ జ్ఞానం అనే ఒక ఈ కాంతి వలయం, అంటే మన ఆరా అంటాము, హేలో అంటాం. చుట్టూతా ఇప్పుడు మహాత్ములకి వెనకాల గోల్డెన్ హేలో, బుద్ధ భగవానుల వారికి కానీ ఆ చిత్రాన్ని చూసినప్పుడైతే వెనకాల ఒక గోల్డెన్ హేలో కనిపిస్తుంది. అదే ఆ జ్ఞానం అనే ఆ కాంతి వలయాన్ని రక్షణ కవచంగా పొందిన ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన యోగి అని పిలువబడతాడు.
ఎప్పుడు ఆ పరిపూర్ణమైన జ్ఞానాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినవాడు ఎప్పుడైతే తన అహాన్ని ఆత్మలో లయం చేసుకున్నాడో. ఈ శ్లోకంలో పరమాత్మ కొద్దిగా పదగారడి చేశారు. ఆత్మ అన్న మాటతో పదగారడి చేశారు. 2 సార్లు వాడారు. ఆత్మను ఆత్మలో, ఆత్మ ద్వారా అని కొంచెం హి ప్లేడ్ విత్ దట్ ఆత్మన్ అనే మాటని ఆహ్, కొద్దిగా దాంతో ఆడుకున్నారనమాట. ఇక్కడ మనం కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను వివరిస్తాను. నేను టైమ్ అండ్ అగైన్ చెప్తున్నాను. నేనేదైతే చెప్తున్నానో నేను ఉన్న స్థితిలో నాకు అర్థమైనట్టు, నాకు అర్థమైన తత్వజ్ఞానాన్ని బుక్‌లో ఏదైతే పరమహంస యోగానంద గారు చెప్తున్నారో నాకు అర్థమైనట్లు మాత్రమే నేను చెప్తున్నాను. అందుకే ఐ ఎంకరేజ్ ఎవ్రీబడీ టు రీడ్ ద బుక్ యువర్‌సెల్ఫ్. మీరు కూడా చదువుతూ ఉండండి. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఉన్న స్థితి మీకింకా బాగా అర్థం అవ్వచ్చు. మీరు చదువుతున్నప్పుడు జస్ట్ ఐ ఎంకరేజ్ ఎవ్రీబడీ టు రీడ్ దట్ బుక్. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా అంటే దీంట్లో చాలా డీపెస్ట్ మీనింగ్స్ మనకి ఇచ్చారు పరమహంస యోగానంద గారు. నాకు అర్థమైనంత వరకు మాత్రమే నేను చెప్పగలుగుతాను. సో, ఏం చెప్తున్నారు ఈ పదగారడి అంటే, ఇక్కడ మనం జన్మ తీసుకున్న తర్వాత దేహధారి అయిన మనిషిలో ఆత్మ యొక్క ద్వంద్వ స్వభావాన్ని చెప్తున్నారు. పరమాత్మ, శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ మనకి 2 సార్లు వాడారు ఆత్మన్ అనే మాటని. అదేంటంటే మనకి ద్వంద్వ స్వభావాన్ని మనం ఆల్రెడీ ఆత్మలము అని తెలుసు. కానీ మనం ఇక్కడ ఈ భూమి మీద ఈ శరీరము దేహధారులం అయ్యాం మనం. ఇప్పుడు మనం దేహధారి అయిన తర్వాత మనకొక ద్వంద్వ స్వభావం అనేది ఉంటుంది. దాని గురించి చెప్తున్నారనమాట. మనకి ఆహ్, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఇక్కడ కొద్దిగా డీపర్‌లోకెళ్ళి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి ట్రై చేస్తాను. మనమందరము కూడా పరమాత్మ నుండి వచ్చాము. సరే. పరమాత్మ అనేది మనకంతకు ముందు కూడా తెలుసుకున్నాము. అంటే ఒక చంద్రుని లాగా చంద్రుడు పరమాత్మ అనుకుంటే, ఆయన ప్రతిబింబాలమే మనం. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టి గ్లాస్‌లో నీళ్లు నింపేసి ఇట్లా ఒక 10 గ్లాసులు పెడితే ఆ చంద్రుని యొక్క ప్రతిబింబము ఆ ఒక్కొక్క గ్లాస్‌లో పడుతుంది. ఆ గ్లాస్‌లో పడినప్పుడేంటి ఒక్కొక్క గ్లాస్‌లో ఆ నీరు ఎలా ఉందో దాన్ని బట్టే ఆ ప్రతిబింబం అనేది మనకి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ నీళ్ళు అంత మక్కి పట్టి ఉంది. దాంట్లో ఏవో నలకలయన్నీ ఉన్నాయంటే చంద్రుని ప్రతిబింబం అంత క్లియర్‌గా కనిపించదు. అంటే మన మనస్సు ఉన్న స్థితిని బట్టి మన ఆత్మ అనేది మనకి క్లియర్‌గా తేటతెల్లం అవి క్లియర్‌గా ఎప్పుడు మన ఆత్మ స్వభావాన్ని మనం చూడగలుగుతాము, అనుభవించగలుగుతాము అంటే విత్ ద స్టిల్‌నెస్ ఇన్ మైండ్. మైండ్ అనేది చంచలత లేకుండా ఎప్పుడైతే కామ్‌గా, ప్రశాంతంగా ఉంటుందో, అప్పుడే మన ఆత్మ స్వభావాన్ని మనం ప్రకటితం చేయగలుగుతాము. అయితే ఈ మనస్సు అనేది చాలా కీలకమైనదిక్కడ. ఈ మనస్సు మనల్ని ఎంత అయినా గారడి చేయగలదు. మనస్సు స్వభావం ఏమిటి అంటే, మనకి పరమాత్మ ఇక్కడ సరే దేహధారులం అయ్యాము, దేహాన్నిచ్చాము. దీంతో పాటు మనకి సూక్ష్మ శరీరం ఉంది, కారణ శరీరం ఉంది అని గూడా తెలుసుకుంటున్నాం థియరిటికల్‌గా. అయితే ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న మనస్సు ఏంటి? దాని స్వభావం ఏమిటి అంటే, నిత్యము అది మనల్ని ఆహ్, బాహ్య ప్రపంచం వైపు, విషయాల వైపే లాగుతూ ఉంటుంది. దాని మీదకే మనకి వెళ్ళిపోయి ఎందుకంటే పరమాత్మ మనకి భూమి మీదకి పంపించింది ఎంజాయ్ చేయండి మీరు అని చెప్పి మనకి సాధనాలిచ్చారు. మనస్సిచ్చారు. మనస్సుకి మళ్ళీ ఆ గుర్రాల్లాగా పంచేంద్రియాలిచ్చారు. ఇచ్చేస్తే మనకి చక్కగా మీరు ఏం దృశ్యాలు చూస్తున్నారో చూసుకోండి. మళ్ళీ మీరేం వినాలో వినండి. ఆ విన్నవి మళ్ళీ ఆస్వాదించటానికేంటంటే మనస్సుంది. ఆ మనస్సు పూర్తిగా మనకి ఆ ఇంద్రియంతో లయమైతే కానీ అంటే ఇప్పుడు నేనొక దృశ్యాన్ని చూస్తున్నాను. దాన్ని పూర్తిగా ఆ తన్మయత్వంతో చూసినప్పుడు మనలో ఒక ఫీలింగ్ జనరేట్ అవుతుంది. ఆ ఫీలింగే మనకి మెమరీ లాగా అదే మనకి ఆ స్మృతిలాగా మిగిలిపోతుంది మనస్సులో. మళ్ళీ అది చూసినప్పుడు మళ్ళీ ఆ ఫీలింగ్ అనేది మనకు బయటికొస్తుందనమాట. అబ్బా! మొన్న చూసాను ఇది చాలా బాగుంది అని అలా ఆ ఫీలింగ్ జనరేట్ చేసేది అదే మనకి స్మృతిలాగా మారుతుంది. దట్ ఈస్ ద మెమరీ. అయితే మనకి హైవే మీద ఎక్కడన్నా ఫాస్ట్‌గా బండి ఎళ్తోంది. ఎళ్తున్నప్పుడు ఎన్నో కనిపిస్తూ ఉంటాయి కానీ, అందులో మనకి ఒక ఫీలింగ్ అనేది వెంటనే జనరేట్ అవ్వదు.
అంటే దాంతో మనం ఇంకా ఆ దృశ్యంతో, అంటే కన్ను ఏదైతే చూస్తోందో ఆ దృశ్యంతో సంగమించలేదు, దాంతో ఫీలింగ్ కూడా జనరేట్ అవ్వలేదు. అంటే ఇక్కడ కీలకం ఏంటంటే మనస్సు వెళ్ళి ఆ ఇంద్రియ విషయం మీద ఎప్పుడైతే మనసు పెడతామో, అంటే మనస్సు వెళ్ళి దాంతో యూనియన్ అనేది జరుగుతుందో అప్పుడే మనకి లోపల ఒక అనుభూతి కలుగుతుంది. అది ఒకటి. అయితే మనకి ఎందుకు ఎప్పుడు కూడా ఎప్పుడు విషయం వైపే వెళ్తాము. ఇది కావాలి, అది కావాలి అంటే మనకి ఆ ఫీలింగ్ నచ్చుతుంది. కొన్ని చూసినప్పుడు, కొన్ని తిన్నప్పుడు, ఇప్పుడు మైసూర్ పాక్ తిన్నాను. నాకు తినాలి అనిపిచ్చింది అంటే అంతకుముందు ఎప్పుడో తిన్నాను. దాని రుచి నాకు నచ్చింది కాబట్టి మళ్ళీ నాకు తినాలని కోరిక వస్తోంది. సో, మళ్ళీ నేను తింటాను. ఎప్పుడు వరకు తింటాను అంటే మనస్సు తృప్తి పడే వరకు తింటాం మనం. అంటే ఒకటి తిన్నాను, బావుందనిపిచ్చింది. కొంచెం రెండో దానికి వెళ్ళాను. కానీ ఇప్పుడు నా మనసు చెప్తాంది ఇంక చాల్లే, మరీ స్వీట్ ఎక్కువైపోతాంది. నోరంతా కూడా కొద్దిగా ఇంకా తీపిని నేను ఆస్వాదించలేకపోతున్నాను అని మనస్సు మనకి చెప్తేనే. ఎప్పుడు చెప్తుందది? మనస్సు తృప్తి పడినప్పుడే మనకి బయట సిగ్నల్ ఎలా వస్తుందంటే ఇంక చాలు. ఇంకా యాక్షన్ చెయ్యం మనం. ఆ తినే ప్రక్రియ చెయ్యం. అంటే ఇక్కడేంటి? ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో మనం ఏదైతే అనుభవించాలో దానికి ఒక అనుభవం కావాలి. అనుభవజ్ఞుడు అంటే నేను అనుభవించేవాడిని అనే ఒక వ్యక్తి కావాలి. ఆ అనుభవించే ఒక ప్రక్రియ అంటే తింటున్నాను అన్న ఒక క్రియ జరగాలి. అంటే ఎక్స్‌పీరియన్సర్ అండ్ ద ఎక్స్‌పీరియన్స్‌డ్. ఈ 3 ఉంటేనే ఈ త్రిగుణాత్మకమైనది అన్నమాట. ఈ ఈ 3 ఉంటేనే త్రివిధాలు అంటారు. అప్పుడే మనకి పూర్తిగా ఏదైతే మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నామో ఈ భౌతిక ప్రపంచంలో ఈ 3 ఉంటేనే మనకు ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. ఆ తృప్తి అనేది వస్తుంది. యెస్ అని. అయితే ఇదంతా కూడా మనకి ఈ మనస్సు నుండి అహం, నేను, నాది అన్న ఆ ద్వంద్వత్వం కానీ తీసుకొచ్చేది. ఇదంతా కూడా బాహ్య ప్రపంచంలో మనకి ఇవన్నీ కూడా సాధనాలు. ఇవి సాధనాలు మాత్రమే అని ఎప్పుడు తెలుస్తుంది? ఎందుకు మనకిదంతా కూడా విషపూరితమైన తేనె అన్నారు అంటే, మనకెప్పుడు కూడా ఒకదాంతో ఆగుతున్నామా? సరే నేను నోటిని సాటిస్ఫై చేశాను అంటే నాకింకో ఏదో మూవీ చూడాలి. నా కళ్ళు సాటిస్ఫై అవ్వాలి. తర్వాత నేనేదో మ్యూజిక్ వినాలి. లేతే ఎవరన్నా నన్ను పొగిడితే వినాలి అని ఈ ఇంద్రియాలెప్పుడూ కూడా మా మనస్సుతో ఈ స ఈ మనస్సు, ఇంద్రియాలు, అహం ఇవన్నీ కూడా మనల్ని బాహ్య ప్రపంచం వైపే లాగుతూ ఉంటాయి. ఈ ఇంద్రియాన్ని సాటిస్ఫై చేశావా? నెక్స్ట్ ఇంద్రియానికి వెళ్ళు. దాన్ని సాటిస్ఫై చెయ్యి అని ఎప్పుడు మనకి ఇలాగే లాగుతూ ఉంటుంది. మనం వీఆర్ అడిక్టెడ్ టు దట్ ఫీలింగ్. వాటి వల్ల మన లోపల ఏదైతే ఆ అనుభూతి చెందుతున్నామో దానికి మనం అడిక్ట్ అయిపోయాం. నాకు ఆ ఫీలింగ్ మళ్ళీ కావాలి. అందుకే వి కీప్ చేంజింగ్. ఒక వస్తువులు కొనుక్కోవటం కానీ, ఏదైనా దృశ్యాలు చూడటం కానీ, వెకేషన్స్‌కెళ్ళటం కానీ, ఇవన్నీ ఎందుకు చేస్తామంటే వి వాంట్ దట్ ఫీలింగ్. ఆ లోపల సెరోటోనిన్ రిలీజ్ అవ్వటం కానీ, డోపమిన్ రిలీజ్ అవ్వటం కానీ, ఈ కెమికల్స్ మనం ఎప్పుడైతే ఆ అనుభూతి చెందుతున్నామో వీఆర్ రిలీజింగ్ దోస్ కెమికల్స్. సో, ఆ కెమికల్స్ అడిక్ట్ అయిపోయి మళ్ళీ, మళ్ళీ దీనికే చేస్తున్నాము. దిస్ ఈజ్ ఆల్. మరి మనకి నిద్రపోతున్నాము. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవాలంటే ఏంటంటే, ఒకసారి పడుకున్న స్థితిని అర్థం చేసుకుందాం. నిద్రపోయినప్పుడు ఏమవుతుంది? ఇమ్మీడియేట్‌లీ వెన్ వి స్లీప్ స్వప్నావస్థ, సుషుప్తావస్థ ఉన్నాయి. స్వప్నావస్థ ఏంటి? మనం మన మనస్సు ఇంకా అక్కడ యాక్టివ్‌గా ఉంది. అంటే ఏంటి? మనస్సు ఇంకా మనం పడుకున్నాం. అంటే శరీరం నిద్రిస్తోంది. బ అహం ఐ మీన్ ఈ ఇంద్రియాలు నిద్రిస్తున్నాయి. పంచేంద్రియాలతో ఇంక పని లేదు మనకి. అవి కూడా నిద్రిస్తున్నాయి. కానీ అక్కడ మనస్సనేది ఉంది. ఎందుకంటే అక్కడ కలలో మనం ఇంకా సంకల్ప వికల్పాలు చేస్తున్నాం. అక్కడ ఏదో జరుగుతోంది. మనం ఏదో స్వప్నిస్తున్నాము. అంటే అందులో నేనేదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా నేను కలగంటున్నాను. ఆ బిజినెస్ చేస్తూ నాకేదో నష్టం వచ్చింది. నష్టం వచ్చినప్పుడు నాలో ఏదో ఫీలింగ్ జనరేట్ అయిపోయింది. చాలా దుఃఖంలో ఉన్నాను. అంటే ఏంటి? సూక్ష్మంగా మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తోంది. దాంట్లో నుంచి కూడా నాకొక అనుభూతి అనేది వస్తోంది. అది కూడా ఒక ఫీలింగ్ జనరేట్ చేస్తోంది. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి నిద్ర లేచాడు. నిద్ర లేచినప్పుడు ఏమవుతోంది? ఆహ్ లేచినప్పుడు వెంటనే లెగిసి, హమ్మయ్య! ఇదంతా కలేనా? నిజం కాదా? అనుకుంటాం. ఎప్పుడు? జాగృతావస్థలోకొచ్చి మనకు మనస్సు లెగిసి నేను అన్నది ఎప్పుడైతే అహం ఈజ్ నేను అన్న భావన.
ఆ నేను అనేది నిద్ర లేచిందో, ఈ నేను అనేది ఓహో! ఇదంతా కల అని అప్పుడు తెలుసుకుంటాము. అయితే ఇప్పుడు ఈ స్వప్నంలో చూసిందంతా మనం లెగిసినప్పుడు ఈ జాగృతావస్థలో నిద్ర లేచి కల అని ఎట్లా అనుకుంటున్నామో, ఇప్పుడిక్కడ ఏదైతే జాగృతావస్థలో మనం నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, మనం ఏదో బాహ్య కర్మలు ఏదో చేస్తాం, జాబ్ చేస్తున్నాము, ఇంట్లో చూసుకుంటున్నాం, ఇదంతా చేస్తున్నాం. ఇదంతా కూడా కల అని ఎప్పుడు మనం మేల్కుంటామంటే యోగ స్థితిలో, తురియ స్థితిలో, ఆ నిర్వికల్ప సమాధి స్థితిలో మనం ఎప్పుడైతే మేల్కొంటామో, ఆ స్థితిలోనే ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఒక కలే అని అప్పుడు మనకి తెలుస్తుంది. అందుకనే పరమాత్మ మనకి ఈ స్థితులన్నీ చెప్పారు. దిస్ ఈజ్ ఆల్ లైక్ ఎ 24 అవర్స్ స్కూల్ మనం ఉన్నది. ఒక నే జ జాగృతావస్థలో మనం మెలకువగా ఉన్నప్పుడు ఒక స్కూలింగ్ జరుగుతోంది. అంటే మనం ఎన్నో మనకి సందర్భాలొస్తూ ఉంటాయి. ఎన్నో నేర్చుకునే అవకాశాలు మనకు పరమాత్మ కల్పిస్తున్నారు. ఆహ్, విత్ మెనీ పీపుల్ అరౌండ్. ఎంతోమంది మనం మనుషుల్ని కలుస్తాము. ఎన్నో సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తాము. దాని ద్వారా మనం ఎంతో నేర్చుకుంటున్నాము. అంతవరకే అనుకోవాలి మనం. అదే సాక్షిభూత తత్వం అంటే. ఇదంతా ఒక స్కూల్‌లాగా నేను నేర్చుకుంటున్నాను. అలాగే పరమాత్మ పడుకున్నప్పుడు కూడా మనకి స్కూలింగ్ జరుగుతోంది. మనం పడుకున్నప్పుడు నిద్రావస్థలో, స్వప్నావస్థలో కూడా ఏదో నేర్చుకుంటున్నాం. అక్కడేం నేర్పుతున్నారు? నీ సూక్ష్మ శరీరం ఉంది. అందులో కూడా నీకు మనస్సు సంకల్ప వికల్పాలు చేస్తోంది. అది అక్కడ చెప్తున్నారు. దాని తర్వాత ఏంటి అంటే సుషుప్తి అవస్థ. అంటే ఇప్పుడు మనకి బాడీస్‌లో గూడా తీసుకుంటే జాగృత అవస్థలో ఫిజికల్ బాడీతో మనం ఉన్నాము. స్వప్నావస్థలో సూక్ష్మ శరీరంతో ఉన్నాము. తర్వాత సుషుప్తి అవస్థలో కారణ శరీరంతో ఉంటాము. ఇంకక్కడ మనస్సు లేదు, ఇంద్రియాలు లేదు, అహము లేదు. ఈ 3 లేని స్థితి ఆ కాజల్ బాడీ కాన్షియస్‌నెస్ కారణ శరీరంతో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు ఆ డీప్ స్టేట్ ఆఫ్ స్లీప్ సుషుప్తి అవస్థలో ఉంటాము. కానీ అక్కడ మనం ఏకత్వ స్థితిలోనే ఉంటాం కానీ ఎరుకలో ఉండం. మనం ఏకత్వ స్థితిలో ఉన్నాము అన్న స్పృహలో ఉండమనమాట. అది ఆ స్పృహ మనకి రావాలంటే దాని నెక్స్ట్ స్టేట్ అయిన తురియా స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే ఈ సుషుప్తి, స్వప్న, జాగృత అవస్థలు మనకి క్లియర్‌గా తెలుస్తాయి. ఎందుకంటే ఈ అన్ని అవస్థలలోనూ ఎరుకతో ఉండేది ఒక యోగి మాత్రమే. ఇది పరమాత్మ ఇందులో ఇప్పుడు నేను ఏం చెప్పారు అనేది చెప్తాను. ఇక్కడ మనకి చెప్పాను కదా! మనకి ఆత్మననేది 2 సార్లు వాడారు పరమాత్మ. ఒకటేంటంటే మన ఔటర్ సెల్ఫ్ అహం. ఈ అహాన్ని వాడారు. అహము లేదా బాహ్యంగా మనం వ్యక్తీకరించుకున్న ఆత్మ. ఇప్పుడు అర్థమైంది కదా! ఆత్మ ఆధారభూతమైనది మనస్సుకి కానీ, మనస్సు నుండి అహానికి కానీ ఆధారభూతమైనదేంటంటే ఆత్మ. ఆత్మ తనని తాను బాహ్య ప్రపంచంలో వ్యక్తీకరించుకునేది మనసు ద్వారా, మనస్సు నుండి ఉద్భవించిన అహం ద్వారా. ఈ అహాన్నే మనం ఔటర్ సెల్ఫ్ అంటున్నాము. ఔటర్ సెల్ఫ్ అంటున్నాము అంటే బయట నేను వ్యక్తీకరించుకుంటానికి వాడుకునే మాధ్యమము లేదా లోవర్ సెల్ఫ్ అంటాం. అంటే నా ఆత్మ చైతన్యంలోనే ఒక అధమమైన స్థితి అది. అహం అహం యొక్క ఫ్రీక్వెన్సీ అది అని కూడా చెప్పుకుంటున్నాం. ఇదంతా కూడా ఎనర్జీ ఫార్మ్. అంతా ఎనర్జీనే. ఆత్మ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనుకుంటే ఆ లోవర్ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ మనకు బాహ్య ప్రపంచంలో అహము. అంతా ఒకటే. అయితే ఇది తన శరీరం అనే సాధనం ద్వారా బాహ్యంగా ఇంద్రియాలతో, మనస్సుతో ఉంటుంది. ఏంటి? అహం అనేది. ఇవే మనకి సాధనాలు. ఇంకా అంతర్ముఖంగా ఆత్మను కూడా అనుభవిస్తుంది. ఆ మాట ఎందుకు చెప్పారు? అంతర్ముఖంగా ఆత్మను కూడా అనుభవిస్తుంది అంటే, మనం ఎప్పుడైతే స్థిమితంగా ఉంటామో ఆ లోపల అనుభూతి చెందే ప్రశాంతత ఏదైతే ఉందో, అది అహం అనేది ఆత్మను అనుభవిస్తుంది అని చెప్తున్నారు. అందుకే ఈ అవస్థలన్నీ కూడా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేశానంటే, సో థట్ మనకి క్లియర్‌గా అర్థం అవ్వాలి ఇక్కడ ఏం చెప్తున్నారు అనేది. ఒక్క మాటలో చెప్పేస్తారు పరమహంస యోగానంద గారు మనకంతా అర్థమైపోతుందని. అయితే ఈ ఇప్పుడు అహం గురించి అర్థమైంది కదా! ఈ స్టేట్స్ అన్నిటిలోనూ అర్థం చేసుకుంటే మీరు కూడా ఒక్క నిమిషం జస్ట్ ఆహ్, తీసేసి ఇక్కడి వరకు ఏం చెప్పాను అనేది మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. దెన్ యూ విల్ అండర్‌స్టాండ్.
ఇక్కడ రెండవ ఆత్మ ఏది అన్నారు? ఒకటేమో ఔటర్ సెల్ఫ్ అహం అన్నారు. ఇంకొకటి ఏంటంటే మన నిజమైన మనం ఏదైతే ఆత్మ అంటున్నామో జీవాత్మ, దానిని మన ట్రూ సెల్ఫ్ అది. ఆ జీవాత్మ గురించి చెప్తున్నారు. ఈ రెండు పదాలు. ఆత్మను ఆత్మలో లయం చేయాలి అంటే అది. అహాన్ని తీసుకెళ్ళి జీవాత్మలో లయం చేయాలి అని. అంతర్ముఖమై చేయమని చెప్తున్నారు. ఇది ఇంకా అహం ద్వారా అనుభవింపబడవలసి ఉంది. ఏది? జీవాత్మ మన ట్రూ సెల్ఫ్ అనేది ఈ అహం అనేది లయం అవ్వవలసి ఉంది. ఇంకా అనుభవింపబడవలసి ఉంది. తిరిగి అది భగవంతుణ్ణి అట్లా అనుభవిస్తుందనమాట. మనం ఎందుకు ఈ ప్రక్రియలన్నీ చేసేది? సాధనా ఈ ప్రక్రియలు, ఆ టెక్నిక్స్ అన్నీ చేసేది ఎందుకు అంటే బికాజ్ టు అటైన్ దట్ స్టేట్. ఆ లయం అయ్యే స్థితిని మనం ప్రాప్తింపజేసుకోవటానికే ఈ సాధనా ప్రక్రియలన్నీ చేసేది. ఆ మనస్సు సాటిస్ఫై అవ్వకుండా, తృప్తి చెందకుండా మనం ఏది చెయ్యలేం. మనసు తృప్తి పడాలి. మనం యోగ స్థితిలో మనకి సాధనంలో కూర్చోవాలి అంటే మనసు సంకల్పించాలి ముందు. ఆ మనసు అక్కడ కూర్చోవాలి అంటే దానికి ఆ రుచి తెలియాలి. ఇదంతా కూడా విషపూరితమైన తేనె లాంటి కోరికలు అని ఎప్పుడు తెలుస్తుందంటే ఆ మనస్సు ఇంకా రుచికరమైనది అది ఆస్వాదించింది, సమాధి స్థితికెళ్ళింది, ఇప్పుడు ఆ ప్రశాంతతను తను అనుభూతి చెందింది అంటే మనస్సు ఇంకా క్రమంగా దీన్ని వదిలేస్తుంది. దీనికంటే నాకు అదే బాగుంది కదా అని ఆ మనస్సు గ్రాడ్యువల్‌గా భగవంతుడిలో లయం అయ్యేది ఎప్పుడు అంటే కొద్ది కొద్దిగా ఆ బ్రహ్మానందం అనే అమృతాన్ని ఎప్పుడైతే ఆస్వాదించటం మొదలవుతుందో అప్పుడప్పుడే మనకి ఈ కోరికలు క్రమంగా అప్రయత్నంగానే అప్పుడు ఆ స్థితిలో పక్కకెళ్ళిపోతాయి. ఇంకా నాకు అక్కర్లేదు అన్నది మన మనస్సు చెబుతుంది. మనస్సు చెప్పే వరకు కూడా మనం పరమాత్మలో లయం అవ్వలేం. మనస్సు ఈస్ ద స్ట్రాంగ్ పర్సన్ ఇక్కడ. అది తృప్తి పడుతుందనమాట. ఇ ఇంకా అదే చెప్తది. లేదు ఇయన్నీ ఏముంది కొనుక్కుంటున్నాం. ఏయో చీరలు కొనుక్కుంటున్నాం, నగలు కొనుక్కుంటున్నాం. కానీ నువ్వు ఆ స్థితిలో ఏదైతే ఉన్నావో నాకు మళ్ళీ అదే కావాలి అని మనస్సే మనల్ని అక్కడ కూర్చోబెడుతుంది. గంటలు గంటలు కూర్చోబెడుతుంది సమాధి స్థితిలో. అది మనస్సు చేసే గారడిక్కడ. అయితే ఎంత గొప్ప పర్ఫెక్ట్ యోగి అయినప్పటికీ కూడా ఎంతో కొంత అహం ఉంటుంది. అంటే నేను అన్న భావన ఉంటుంది. అది లేకుండా ఆత్మ అనేది ఈ శరీరంతో ఉండలేదు. మనం ఈ భూప్రపంచం మీద ఉండాలి. మనం అన్ని కర్మలు చక్కగా చేసుకోవాలి అంటే కొద్దిగా అహం ఉండాలంటే నేను, నేను అంటే నా పేరు ఇంతవరకు చాలు. అంటే నేను ఇంకొకళ్ళతో పోల్చుకోవట్లేదు గొప్ప, నేను ఒకళ్ళకంటే అధమమైన దాన్ని అని అనుకోవట్లేదు. అలాంటివేమీ లేదు. నేనున్నాను థాట్స్ ఇట్ అంతే. కా అది పరమాత్మలో లయమైపోయిన స్థితిలో ఉన్నవాళ్ళు ఉన్నాను, చేస్తున్నాను. బట్ ఐ యామ్ కనెక్టెడ్. నా శాటిలైట్‌కి ఎప్పుడూ నేను కనెక్టెడ్‌గానే ఉన్నాను. నా జీపీఎస్, నా సిగ్నల్ అంతా అసలు అన్ని లైట్స్ అన్నీ లైట్ అప్ అయిపోయి క కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు ఆ పరమాత్మతోనే ఉన్నాను అని అది జీవాత్మతో లయమైపోవటం అంటే. అయితే ఇలా ఎప్పుడైతే మనలోని అహం దైవికంగా మారుతుందో అంటే అహం అంతా కూడా ఇప్పుడు ఈ బాహ్యం నుంచి కూడా ఇన్వర్డ్ వచ్చేసింది. బాహ్య ప్రపంచాన్ని చూసింది. ఇప్పుడు అర్థమైంది అహం ఎప్పుడైతే అది గ్రాడ్యువల్‌గా దైవికం అయిపోయింది. స్పిరిచువలైజ్డ్ ఈగో అంటే ఏంటంటే మనకి 1% నా పేరు అను, నేను ఇది చేస్తున్నాను. కానీ ఐయామ్ కనెక్టెడ్ విత్ ఆ ఒక్క పర్సెంట్ ఏది నేను, నా పేరు అంతవరకే ఉన్నదే స్పిరిచువలైజ్డ్ ఈగో. ఇంకా మిగతా అంటే ఏమీ లేదు. అటువంటి యోగి తాను ధ్యాన స్థితిలో పొందిన సమాధి స్థితిని, ఆ ప్రశాంతతను బాహ్య జీవితంలో కూడా కంటిన్యూ చేయగలుగుతాడు. ఆ ప్రశాంతతని రిఫ్లెక్ట్ చేయగలుగుతాడు. అలా జరిగినప్పుడు ఆ స్థితికి చేరుకున్నప్పుడు అహం అనేది పూర్తిగా ఆత్మలో లయమైపోయినట్లు. అంటే ఇప్పుడు మనకి ఎలా తెలుస్తుంది అహం లయమైపోయిందా లేదా అనేది? ఈ జాగృత అవస్థలో మనం ఎలా ఉన్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా మాట్లాడుతున్నాము దాన్ని బట్టే మనము ఆత్మలో లయమైపోయామా లేదా అన్నది ఆ ప్రశాంతతే మనకి చెప్తుందనమాట. చాలా మందికి అర్థం కాదు. ఎందుకు భగవద్గీత మానవాళికి యోగివి కమ్మని, కోరికలు త్యజించి ఆత్మ మీద దృష్టి పెట్టమని చెప్తోంది అనేది చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే అసలు ఈ దేహంతో అనుభవించేదంతా మాయే. ఆ మాయే కానీ నిజం కాదు.
ఎట్లా అయితే ఒక ప్రేమికుడు తన సంతోషం అంతా కూడా తన ప్రేయసి, ఆ ప్రియురాల మీదే, తన మీద మాత్రమే ఆధారపడి ఉంది అనుకోవడం లాంటిది. మనమంతా ఈ బాహ్య ప్రపంచంలో కోరికల చుట్టూ ఆహ్, ఏదైతే ఆ కోరికలు తీర్చుకుంటం మీదే మనం పెడుతున్నామో, సేమ్ థింగ్ మనం ఈ దేహాత్మ భావనతో ఉండటం ఏంటంటే, పూర్తిగా ఒక ప్రేమించుకునే వాళ్ళు ఇంకొక పర్సన్ మీద, ఆ ప్రియురాల మీద కానీ, ప్రియురాలు వచ్చేసి ఆ ప్రేమికుడి మీద కానీ, పూర్తిగా నా సంతోషం అంతా నీ మీదే ఉంది అని ఆధారపడటం లాంటిదే. మనం మనం ఈ కోరికల మీద, ఆ ప్లెజర్స్ మీద డిపెండ్ అవ్వటం అంటే. ఒక జ్ఞాని అయిన వాడు తన అంతరంలో సర్వానందాన్ని అనుభూతి చెందుతూ ఉంటాడు. ఆ సంపూర్ణమైన ఆనందంతో తృప్తి పొందిన వాడే స్థితప్రజ్ఞుడు అని పరమాత్మ ఇక్కడ వివరణ ఈ శ్లోకం ద్వారా చెప్పనారంభించారు. ఇది ఇంకా ఆరంభం మాత్రమే. ఏంటి ఇప్పుడు క్వెషను అర్జునుడు అడిగిందంటే, స్థితప్రజ్ఞుడి యొక్క గుణాలు, తన లక్షణాలు, తన ప్రవర్తన ఎలా ఉంటుందని ఒక క్వెషన్ అడిగాడు అర్జునుడు. దానికి పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్పనారంభించారు. వివరణ మొదలుపెట్టారనమాట. సో, అది ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. ఆహ్, ఆ క్లారిటీ బిట్వీన్ అహం అనే మన లోవర్ సెల్ఫ్. ఆహ్, అహం అనే చైతన్యంతో కనెక్ట్ అయినప్పుడు ఉండేది, ఆత్మ చైతన్యంతో కనెక్ట్ అవ్వటం. అహం వెళ్ళి ఆత్మలో లయం అవ్వటం. దాని ద్వారా మనం అనుభవించే ఆ జ్ఞాన స్థితి, స్థిరత్వము, స్థితప్రజ్ఞత. దీని గురించి చెప్పనారంభించారు పరమాత్మ. మీకు క్వెషన్స్ ఉంటే గనక తప్పకుండా అడగండి. నువ్వు చెప్పింది ఇంకా అర్థం కాలేదు, ఈ పాయింట్ ఇంకొంచెం విశ్లేషించి, ఈ జాగృత్, స్వప్న, సుషుప్తావస్థలు చెప్పావు. ఇంకొంచెం క్లారిటీ కావాలని కానీ, అర్థం కాలేదని కానీ చెప్తే నాకు కామెంట్స్‌లో పెట్టండి. మీరు వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నట్లయితే గనక యూ కెన్ ఆస్క్ ఇన్ ద వాట్సాప్ గ్రూప్. ఏదైనా పర్లేదు, ఐ కెన్ ఎక్స్‌ప్లెయిన్. నాకు తెలిసినంత వరకు ఎంత ఎక్స్‌టెంట్ అయినా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి సిద్ధంగా ఉన్నాను. సో, దీంతో మనం ఈ వారం సెషన్స్ పూర్తి చేసుకుందాం. మనకి ఫకీర్ 2 సెషన్ స్టార్ట్ అయ్యే వరకు గురువారం స్లాట్ ఖాళీగా ఉంది గదా! కొంచెం వాడుకోవచ్చు. సాయిబాబా వచ్చేసిన తర్వాత ఏంటి మీరు చేస్తున్నారు నా ప్లేస్‌లో అని మనల్ని తోసేస్తారు. విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ సూన్. ఫకీర్ 2 కూడా ఆరంభించుకోబోతున్నాము. బాబా వచ్చేసిన తర్వాత మనకి థర్స్‌డే నేను చా సెషన్ అంటే థర్స్‌డే నేను రిలీజ్ చేయలేను. దట్ ఈస్ డెడికేటెడ్ టు సాయిబాబా. సో, అప్పటి వరకు మనం కొద్దిగా థర్స్‌డే కూడా వాడుకోవచ్చు. సో, దీంతో మనం ఈ వారం సెషన్స్ పూర్తి చేసుకుందాము. మళ్ళీ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.